ముంబై ఎప్పుడు నిద్రపోని ఒక మహానగరం. అరేబియా సముద్రపు అలల చప్పుడు ఒకవైపు వినపడుతుంటే, దలాల్ స్ట్రీట్లోని స్టాక్ మార్కెట్ రద్దీ మరోవైపు నగరపు వేగాన్ని మనకు చూపిస్తుంది. వందల కోట్ల రూపాయలు సెకండ్ల వ్యవధిలో చేతులు మారే ఆ మాయాజాలంలో డబ్బు ఒక మనిషిని ఎంతటి కిరాతక మృగంగా మారుస్తుందో, కళ్ళెదురుగా కనిపించే సానుభూతి వెనక ఎంతటి పచ్చి నెత్తుటి నిజం దాగి ఉంటుందో చెప్పే అత్యంత సైకలాజికల్ క్రైమ్ స్టోరీ ఇది. అది ముంబైలోని వర్లీ సీ ఫేసింగ్ ఏరియా. అక్కడ సముద్రపు గాలిని తాకుతూ ఎత్తైన భవనాలు ఆకాశాన్ని అంటుతున్నట్లుంటాయి. అందులో ఒక అత్యంత విలాసవంతమైన హై సెక్యూరిటీ పెంట్ హౌస్ ఉంది. అది దలాల్ స్ట్రీట్లో పేరు మోసిన స్టాక్ బ్రోకర్ విజయ్ ఇల్లు. విజయ్ వయస్సు 40 ఏళ్ళు. ఖరీదైన బట్టలు, చేతికి రోలెక్స్ వాచ్. ఎప్పుడూ ఒక అహంకారపు నవ్వుతో ఉంటాడు. స్టాక్ మార్కెట్లో అతని మాటే ఒక శాసనం. అతను ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ పైకి లేవాల్సిందే. కోట్లల్లో టర్నోవర్ ఉన్న వ్యాపారం అతనిది. కానీ అతనికి శత్రువులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. డబ్బుతో పాటు పగను కూడా సమానంగా సంపాదించాడు విజయ్. సోమవారం ఉదయం సమయం 8 గంటలవుతుంది. సముద్రం ప్రశాంతంగా ఉన్న ఆ పెంట్ హౌస్ లోపల వాతావరణం ఏదో కీడును శంకిస్తున్నట్లుగా ఉంది. విజయ్ పర్సనల్ అసిస్టెంట్ రామ్ ఫైల్స్ తీసుకొని పెంట్ హౌస్ లోకి వచ్చాడు. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సాధారణంగా ఈ సమయానికి విజయ్ ఫోన్లో అరుస్తూ ఉండేవాడు. ఏసీ వల్ల ఆ హాల్ అంతా విపరీతంగా చల్లబడిపోయింది. ఆ చలి ఎముకలను కొరికేసేలా ఉంది. సార్, విజయ్ సార్ అని పిలుచుకుంటూ అతని వర్కింగ్ రూమ్ వైపు వెళ్ళాడు రామ్. ఆ గది తలుపు సగం తెరిచుంది. అయితే ఆ తలుపుని పూర్తిగా తీయగానే ఆ అసిస్టెంట్ చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోయాయి. గొంతులో నుంచి ఒక భయంకరమైన అరుపు, ప్రాణభయంతో కూడిన ఆర్తనాదం బయటకొచ్చింది. దానికి కారణమేంటో తెలుసుకునే ముందు, మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒక పవర్ఫుల్ స్టాక్ బ్రోకర్ హై సెక్యూరిటీ పెంట్ హౌస్ లో వందల కోట్ల మధ్యలో ఎంత కిరాతకంగా ప్రాణాలు వదిలాడో చూసారా? అతని గొంతు కోశారు, కానీ ఒక్క అరుపు కూడా బయటకు రాలేదు. లాకర్ ఓపెన్ లోనే ఉంది, కానీ డబ్బు పోలేదు. అంటే ఈ మర్డర్ చేసింది దొంగ కాదు, ఒక పక్కా ప్రొఫెషనల్ కిల్లర్, లేదంటే తీవ్రమైన పగ ఉన్న వ్యక్తి. డబ్బు కంటే మనిషి ప్రాణమే టార్గెట్ అయినప్పుడు ఆ దర్యాప్తు ఎంత క్లిష్టంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వర్కింగ్ రూమ్ లోని ఖరీదైన రివాల్వింగ్ కుర్చీలో విజయ్ ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. అతని శరీరం అంతా రక్తంతో, తల వెనక్కి వాలిపోయింది. కళ్ళు తెరిచే ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఆఖరి క్షణంలో పడిన భయం స్పష్టంగా తెలుస్తుంది. అతని గొంతు కిరాతకంగా కోయబడింది. ఒక పదునైన ఆయుధంతో ఒక్క వేటుతో అతని గొంతును చీల్చేశారు. ఆ గొంతులో నుంచి బయటకు చిమ్మిన రక్తం అతని ముందున్న టేబుల్ మీద, అలాగే ఎదురుగా ఉన్న 6 ట్రేడింగ్ కంప్యూటర్ మానిటర్స్ మీద, కీబోర్డు మీద పడి ఎండిపోయి గడ్డగట్టుకుపోయింది. గదిలో ఒక మూలన ఉన్న సీక్రెట్ లాకర్ తెరిచుంది. అందులో ఫైల్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా అందులో ఉన్న లక్షల కొద్దీ డబ్బు, వజ్రాలు లాంటివి ఏవీ దొంగలించబడలేదు. అన్నీ అక్కడే భద్రంగా ఉన్నాయి. అరగంటలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సైరన్లతో ఆ పెంట్ హౌస్ మొత్తం దద్దరిల్లింది. మీడియా వాళ్ళు కూడా అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకుంది ఇన్స్పెక్టర్ జయంతి. ఆమె చాలా షార్ప్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్. ఎమోషన్స్ కంటే లాజిక్స్ నమ్మే కరుడుగట్టిన పోలీస్ ఆమె. క్రైమ్ సీన్ ను చూడగానే సగం కథను అంచనా వేయగల తెలివితేటలు కేవలం ఆమెకు మాత్రమే సొంతం. ఆమె కళ్ళు పెంట్ హౌస్ ను పూర్తిగా స్కాన్ చేస్తున్నాయి. ప్రతి చిన్న వస్తువుని ఆమె గమనిస్తుంది. లాకర్ ఓపెన్ చేసింది, కానీ డబ్బు, నగలు పోలేదు. అంటే ఇది దొంగతనం కోసం జరిగిన మర్డర్ కాదు. దొంగ అయితే డబ్బు వదిలి వెళ్ళడు. ఖచ్చితంగా పగ లేదా ఏదో బలమైన లావాదేవీల కోసమే హంతకుడు వచ్చాడు. ఆ రక్తపు మరకలు, గొంతు కోసిన విధానం చూస్తుంటే హంతకుడు చాలా కోపంతో, ఏమాత్రం కనికరం లేకుండా పక్కా ప్రొఫెషనల్ లాగా ఈ పని చేశాడు అని జయంతి తన అసిస్టెంట్ పోలీసులతో చెప్పింది. విజయ్ ల్యాప్టాప్ ను చాలా జాగ్రత్తగా సీజ్ చేసి సైబర్ టీమ్ కు అప్పగించింది. హత్య జరిగిన టైం ఏంటో పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. కానీ ఆ టైంలో ఈ ల్యాప్టాప్ నుండి ఏమైనా ఫైల్స్ కాపీ అయ్యాయా, ఎవరికైనా మెయిల్స్ వెళ్ళాయా, ఏమైనా మనీ ట్రాన్స్ఫర్స్ జరిగాయా అనేది అణువణువునా చెక్ చేయండి. జయంతి ఆర్డర్ వేసింది. విజయ్ ఫోన్ కాల్ డేటా మరియు అతని ఆఫీస్ రికార్డ్స్, లావాదేవీల ఆధారంగా జయంతి దర్యాప్తు మొదలుపెట్టింది. విజయ్ని చంపాల్సిన అవసరం,
పగ ఎవరికున్నాయి అని ఆ డేటాను జల్లెడ పడితే ప్రధానంగా 3 వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి. ఈ ముగ్గురికి విజయ్ మీద పీకల దాకా కోపం ఉంది. మొదటి అనుమానితుడు ప్రశాంత్. అతను ఒక సాధారణ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తన రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవళ్లు కష్టపడి పైకి ఎదిగిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్. తన జీవితకాలపు సంపాదన, తన కంపెనీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి సుమారుగా 50 కోట్ల రూపాయలు విజయ్ మాట నమ్మి డబ్బుల మీద ఆశ చూపడంతో ఒకే స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాడు. కానీ విజయ్ కావాలనే తప్పుడు సలహాలిచ్చి ఆ డబ్బు మొత్తం మునిగిపోయేలా చేశాడు. ప్రశాంత్ ఇప్పుడు పూర్తిగా రోడ్డున పడ్డాడు. ఆఖరికి వాడి ఇంటిని కూడా బ్యాంకు వాళ్ళు జప్తు చేసే పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ బ్యాంకు వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చేశారు. జయంతి తన పోలీసులతో కలిసి ప్రశాంత్ ఉంటున్న అద్దె ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లు చాలా చిన్నది. ఆ ఇంట్లో కొంతమంది సామాన్లు సర్దుతున్నారు. అక్కడ ప్రశాంత్ నేల మీద కూర్చొని పిచ్చివాడిలా గోడకేసి తన తలని బాదుకుంటూ ఏడుస్తూ, నా బతుకు నాశనం అయిపోయింది, నేను మోసపోయాను, నా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి దేవుడా అని అరుస్తున్నాడు. అతని పక్కనే అతని భార్య అనూష కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను ఓదారుస్తుంది. ఆమె ముఖంలో కూడా తీరని బాధ, శోకం కనిపిస్తున్నాయి. మేడం, మమ్మల్ని నిలువునా ముంచేశాడు మేడం ఆ విజయ్. మాకిప్పుడు చావే శరణ్యం. మా జీవితాలను నాశనం చేశాడు మేడం అని ఏడుస్తున్న అనూషను, ప్రశాంత్ను చూసి జయంతి లాంటి కఠినమైన పోలీస్ ఆఫీసర్ కూడా జాలేసింది. కానీ డ్యూటీనే కదా, జాలి చూపిస్తే నేరస్తులు తప్పించుకుంటారు. దాంతో జయంతి ప్రశాంత్ను నిలదీసింది. మర్డర్ జరగడానికి ఒక రోజు ముందు నువ్వు విజయ్ ఆఫీస్కి వెళ్ళావు. అందరి ముందు అతని కాలర్ పట్టుకొని నా 50 కోట్లు నాకు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చావు. ఇదంతా నిజమే కదా అని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. ప్రశాంత్ కన్నీళ్లతోనే తలూపుతూ, అవును మేడం, వాడు నా డబ్బును ఉద్దేశపూర్వకంగానే వేరే డమ్మీ అకౌంట్స్లోకి మళ్లించి నన్ను రోడ్డున పడేశాడు. నేను సర్వనాశనం అయిపోయాను మేడం. ఆ కోపంతోనే నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను. కానీ వాణ్ణి నేను చంపలేదు మేడం. వాణ్ణి చంపితే నా డబ్బు నాకు తిరిగి రాదు కదా మేడం. ఒక మనిషిని చంపేంత దమ్ము కానీ ధైర్యం కానీ నాకు లేదు మేడం. దయచేసి నన్ను నమ్మండి అని భోరున ఏడ్చాడు. వాడి ఏడుపులో నిజాయితీ ఉన్నట్టు జయంతికి అనిపించింది. కానీ వాడిని పూర్తిగా ఆమె నమ్మలేదు. రెండవ అనుమానితుడు రాజీవ్. విజయ్కి రాజీవ్ బిజినెస్ పార్ట్నర్. ఇద్దరూ కలిసి ఎన్నో ఏళ్లుగా బిజినెస్ చేస్తున్నారు. పైకి ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా ఉంటారు. పార్టీలకు కూడా కలిసే వెళ్తారు. కానీ లోపల రాజీవ్ మాత్రం ఒక పెద్ద మోసగాడు. జయంతి ఆడిటర్స్ ద్వారా వాళ్ళ ఫైనాన్షియల్ రికార్డ్స్ చెక్ చేయిస్తే ఆమెకి ఒక దిమ్మ తిరిగే నిజం తెలిసింది. విజయ్కి తెలియకుండా క్లయింట్స్ డబ్బును రాజీవ్ తన పర్సనల్ షెల్ కంపెనీలకు దారి మళ్లించాడు. ఇదొక పెద్ద కుంభకోణం. ఈ ఫ్రాడ్ విజయ్కి 10 రోజుల క్రితమే తెలిసిపోయింది. రికార్డ్స్ దొరికిపోయాయి. దాంతో విజయ్ వెంటనే రాజీవ్ను ఆఫీస్ నుండి గెంటేసి, రేపు ఉదయం కల్లా ఈ ఆధారాలు పోలీసులకు ఇస్తాను, నువ్వు జైల్లో కుళ్ళిపోవడం ఖాయం రాజీవ్, నన్నే మోసం చేస్తావా, నీకెంత ధైర్యం అని బెదిరించాడు. అంటే మరుసటి రోజు ఉదయం విజయ్ బతికుంటే రాజీవ్ జైలుకు వెళ్లడం ఖాయం. వాడి జీవితం నాశనం అవ్వడం ఖాయం. రాజీవ్ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే, ఆ ఆధారాలు బయటపడకుండా ఉండాలంటే విజయ్ ఆ రాత్రే చచ్చిపోవాలి. ఇదొక అత్యంత బలమైన మర్డర్ మోటివ్. మూడో అనుమానం స్నేహ మీద. విజయ్ భార్య పేరు స్నేహ. వీళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి, ఆస్తి కోసం చేసుకున్న పెళ్లి. కానీ ఏమాత్రం ప్రేమ లేని కాపురం వాళ్ళది. విజయ్కి ఎప్పుడూ ల్యాప్టాప్లు, స్టాక్ మార్కెట్, డబ్బు, పార్టీలు, ఇవే ప్రపంచం. భార్యను పట్టించుకునేవాడు కాదు. ఆమెకు కనీసం కొంత టైం కూడా ఇచ్చేవాడు కాదు. ఈ ఒంటరితనంలో డబ్బులకు ఏమాత్రం లోటు లేకపోయినా స్నేహకు విజయ్ బిజినెస్ పార్ట్నర్ అయిన రాజీవ్తో సీక్రెట్ అఫైర్ మొదలైంది. వాళ్ళిద్దరూ చాలాసార్లు సీక్రెట్గా కలుసుకున్నారు. గత ఏడాదిగా రాజీవ్, స్నేహ ఇద్దరు విజయ్కి ద్రోహం చేస్తున్నారు. ఆ ఇల్లు కేవలం వాళ్ళిద్దరికీ ఒక లాడ్జీలాగా మారిపోయింది. జయంతి స్నేహను విచారించినప్పుడు భర్త చనిపోయాడన్న బాధ ఆమె ముఖంలో కనీసం 1% కూడా లేదు. పైగా విజయ్ చనిపోతే ఆ 100 కోట్ల ఆస్తి మొత్తం స్నేహ చేతికి వస్తుంది. అటు ఆస్తి, ఇటు ప్రియుడు రాజీవ్ ఇద్దరు ఆమెకి దక్కుతారు. విజయ్ను చంపడానికి స్నేహకు ఇంతకంటే బలమైన కారణం ఏముంటుంది? ఒక్క మర్డర్, 3 అనుమానితులు. ఒకడికి ప్రాణం కన్నా విలువైన 50 కోట్లు పోయాయి. ఇంకొకడికి జైలు భయం. ఇక స్నేహకేమో కోట్లకు పడగలెత్తే ఆశ. ఈ 3లో ఎవరిది అసలైన మోటివ్? పోలీసులకు కావాల్సింది ఎవిడెన్స్. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ ఎవిడెన్స్ మొత్తం తలకిందులవుతుంది. ఆ రాత్రి ఆ పెంట్ హౌస్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 3కి విజయ్ను చంపేంత బలమైన కారణాలున్నాయి. 3 మీద జయంతికి సమానమైన అనుమానం ఉంది. ఎవరికీ ఆమె క్లీన్ చీట్ ఇవ్వలేదు.
సరిగ్గా అప్పుడే పోస్టుమార్టం రిపోర్ట్ జయంతి టేబుల్ మీదకొచ్చింది. విజయ్ చనిపోయిన సమయం రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట మధ్యలో. ఆయుధం చాలా పదునైనది అని ఆ రిపోర్ట్లో ఉంది. దాంతో జయంతి వెంటనే ఆ పెంట్ హౌస్ యొక్క ఎంట్రన్స్ లోని సీసీటీవీ ఫుటేజ్ తెప్పించింది. ఆ టైం ఫ్రేమ్ లో రాత్రి 9 గంటల నుండి 1 గంట వరకు ఎవరెవరు పెంట్ హౌస్ లోకి వెళ్లారో చెక్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ రాకపోకలను బట్టి హంతకుడు ఎవరో తేలిపోతుందని జయంతి నమ్మకం. కానీ ఆ ఫుటేజ్ చూసిన జయంతికి ఇతర పోలీస్ అధికారులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రాత్రి సరిగ్గా 9:30 గంటలకు విజయ్ క్లయింట్ ప్రశాంత్ పెంట్ హౌస్ లోకి వెళ్ళాడు. ఫుటేజ్ లో అతను కంగారు పడుతున్నట్లు కనిపిస్తుంది. కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత మరింత కంగారుగా భయంగా బయటకొచ్చేశాడు. రాత్రి 10 గంటల 45 నిమిషాలకు విజయ్ భార్య స్నేహ వేరే పార్టీకి వెళ్లి తిరిగి పెంట్ హౌస్ కొచ్చింది. అరగంట తర్వాత ఆమె కూడా ఒక సూట్ కేసు తీసుకొని కారెక్కి బయటకు వెళ్లిపోయింది. సరిగ్గా రాత్రి 12 గంటల 15 నిమిషాలకు విజయ్ పార్ట్నర్ రాజు పెంట్ హౌస్ లోకి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత భయంగా జేబులో ఏదో పెట్టుకుంటూ అటూ ఇటూ చూస్తూ బయటకొచ్చేశాడు. ఒకే రాత్రి మర్డర్ జరిగిన ఆ 3 గంటల వ్యవధిలో ఈ ముగ్గురు అనుమానితులు విడివిడిగా వేర్వేరు సమయాల్లో ఆ పెంట్ హౌస్ కి వెళ్ళొచ్చారు. జయంతి ముగ్గురిని ఒకేసారి లాకప్ రూమ్ లో నిలబెట్టి విచారణ స్టార్ట్ చేసింది. ఒక్కొక్కరు నిజం చెప్పండి. మీ ముగ్గురు నిన్న రాత్రి అక్కడే ఉన్నారు. ఆ రాత్రి మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు? మీలో ఎవరు చంపారు అతన్ని? అబద్ధం చెప్పాలని ప్రయత్నిస్తే మాత్రం కొత్త ఎస్ఐలకి మీ మీద 3rd డిగ్రీ ట్రైనింగ్ ఇప్పిస్తా అని గట్టిగా బెదిరించింది జయంతి. ఆమె వాయిస్ లో ఉన్న ఆవేశం ముగ్గురిని వణికించింది. అప్పుడు ప్రశాంత్ వణుకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, మేడం, నా డబ్బు కోసం బతిమిలాడటానికి వెళ్ళాను. నేను వెళ్లేసరికే తలుపులు తీసున్నాయి. విజయ్ అప్పటికే రక్తం మడుగులో చచ్చిపోయి ఉన్నాడు మేడం. నేను భయపడి నా మీద ఎక్కడ నింద పడుతుందో అని అక్కడి నుండి పారిపోయాను. నా 2 పిల్లల మీద ఒట్టు మేడం, నేను అతన్ని చంపలేదు అన్నాడు ప్రశాంత్. స్నేహ మాత్రం ప్రశాంతంగా ఏమాత్రం భయం లేకుండా, నేను పార్టీ నుండి వచ్చేసరికే వాడు చచ్చిపోయి ఉన్నాడు. రక్తం కారుతూ ఉంది. నాకు ఎలాగో వాడంటే ఇష్టం లేదు కాబట్టి పోలీసులతో గొడవెందుకని అక్కడున్న నా వస్తువులు సర్దుకొని నేను అక్కడి నుండి హోటల్కి వెళ్ళిపోయాను. వాడి చావుకి నాకు ఏ సంబంధం లేదు అని చాలా సాధారణంగా చెప్పింది స్నేహ. ఇక రాజీవ్ ఏమో చెమటలు తుడుచుకుంటూ, మేడం, వాడు పోలీసులకు నేను చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఇస్తాడేమో అన్న భయంతో ఆ ఫైల్స్ దొంగిలించడానికి నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్లేసరికే వాడు చచ్చిపోయి ఉన్నాడు. అలాగే లాకర్ కూడా ఓపెన్ చేసుంది. దాంతో నేను నా ఫైల్స్ తీసుకొని బయటకు వచ్చేశాను. నిజంగా చెప్తున్నా మేడం, నేను వాడిని చంపలేదు అన్నాడు రాజీవ్. ముగ్గురు ఒకే మాట చెప్తున్నారు, మేము వెళ్లేసరికి వాడు చచ్చిపోయి ఉన్నాడు అని. మరి ఫస్ట్ ఎవరు వెళ్లారు? ఎవరి మీద ఈ హత్యా నెపం వేస్తున్నారు? అందరూ అబద్ధమాడుతున్నారా? ఒకవేళ ప్రశాంత్ చంపి ఉంటే ఆ తర్వాత వచ్చిన స్నేహ, రాజీవులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు సైలెంట్ గా వెనక్కొచ్చారు? కేవలం భయం వల్లేనా, లేదంటే ఇంకేమైనా ప్లాన్ ఉందా అనే ప్రశ్నలతో ఈ కేసు ఒక అంతుచిక్కని పజిల్లా మారిపోయింది. జయంతి మనసులో ఉన్న లాజిక్స్ అన్ని తలకిందులవుతున్నాయి. జయంతి తన లాజికల్ బుర్రను వాడింది. మాటలను నమ్మడం మానేసి ఫిజికల్ ఎవిడెన్స్ కోసం వెతికింది. ఆధారం మాత్రమే నిజాన్ని చెప్తుందనేది ఆమె నమ్మకం. కాసేపటికి క్రైమ్ సీన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. విజయ్ మృతదేహం కింద రక్తంలో తడిసిపోయి ఉన్న ఒక ఖరీదైన జిప్పో లైటర్ దొరికింది. అది పక్కాగా కస్టమైజ్ చేసిన లైటర్. ఆ లైటర్ మీద రాజీవ్ వేలిముద్రలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే రాజీవ్ కు కూడా సిగరెట్ తాగే అలవాటుంది. అతనెప్పుడు ఆ లైటర్నే వాడతాడని అతని సన్నిహితుల ద్వారా తెలిసింది. అలాగే స్నేహ రాత్రి వేసుకున్న ఖరీదైన డిజైనర్ డ్రెస్సును పోలీసులు ఆమె హోటల్ రూమ్ కి వెళ్లి సీజ్ చేసి ల్యాబ్ కు పంపించారు. ఆ డ్రెస్ చేతి భాగంలో ఒక అతి చిన్న, కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ రక్తపు మరక దొరికింది. ఆ రక్తం విజయ్దే అని డిఎన్ఏ టెస్ట్ లో కూడా రుజువైంది. పజిల్ సాల్వ్ అయిపోయింది. ఆధారాలు దొరికేశాయి అని జయంతి పెదవులపై ఒక నవ్వు కనిపించింది. జయంతి రాజీవ్, స్నేహలను ఒక లాకప్ లో కూర్చోబెట్టింది. వాళ్ళ ముందు ఆ లైటర్, ఆ డ్రెస్ ఫోటోలు పడేసి, ఇక మీ నాటకాలు ఆపేయండి. మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలుసు. మీ ఇద్దరి ఎఫ్ఐఆర్ గురించి, మీ దొంగతనం గురించి విజయ్కి తెలిసిందని కూడా నాకు తెలుసు. ఆ రాత్రి మీరిద్దరూ వేర్వేరు టైమ్స్ లో వెళ్ళినట్టు సీసీటీవీలో కవర్ చేసుకున్నారు. కానీ మీ ఇద్దరూ కలిసే విజయ్ గొంతు కోశారు. పక్కా ప్లాన్ తో అతన్ని చంపేశారు. అందుకే నీ లైటర్ అక్కడ పడింది. నీ బట్టల మీద వాడి రక్తం పడింది. మీరు ఎంత యాక్ట్ చేసినా కానీ సైన్స్ మిమ్మల్ని పట్టించింది. ప్రశాంత్ ఒక అమాయకుడు. వాడి డబ్బు పోయిన బాధలో వాడున్నాడు. మీరు చేసిన మర్డర్ చూసి భయపడి వాడు పారిపోయాడు.
అని తేల్చి చెప్పేసింది జయంతి. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో రాజీవ్ స్నేహల చేతులకు బేడీలు పడ్డాయి. వాళ్ళు మేము చంపలేదు, మాకు ఆ హత్యతో సంబంధం లేదు, ఎవరో మమ్మల్ని ఇరికిస్తున్నారు అని ఎంత మొత్తుకున్నప్పటికీ ఏడ్చినప్పటికీ పోలీసులు వినలేదు. చట్టం ముందు ఆధారాలే ముఖ్యం కదా. డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యకు సిద్ధమైన ప్రశాంత్ను నీకు న్యాయం జరుగుతుంది, వాళ్ళని అరెస్ట్ చేశాం కదా, వాళ్ళ ఆస్తులమ్మి నీ డబ్బు నీకు ఇప్పిస్తాం అని సానుభూతితో అతన్ని పోలీసులు వదిలేశారు. అలా హంతకులు దొరికేశారు. అక్రమ సంబంధం, డబ్బు ఆశ వల్ల జరిగిన హత్యగా ఈ కేసు ఫైల్ ను క్లోజ్ చేయడానికి జయంతి సిద్ధమైంది. అదొక సక్సెస్ఫుల్ కేసులా ముగిసిపోయింది. చూసారా, పోలీసులకు కావాల్సిన మోటివ్ దొరికింది, ఎవిడెన్స్ కూడా దొరికింది, దాంతో ఫైల్ క్లోజ్ అయింది. కానీ క్రైమ్ థ్రిల్లర్స్ లో ముగింపు ఇంత ఈజీగా ఉండదు కదా. మనం వదిలేసిన చిన్న పాయింట్ ఒకటి ఉంది. ఇంతకీ ఆ 50 కోట్లు ఏమయ్యాయి? విజయ్ అకౌంట్లో ఉన్నాయా, లేదంటే వాటిని ఇంకెవడైనా కొట్టేశాడా? ఆ ఒక్క పాయింట్ ఈ కేసును ఎలా తలకిందులు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మరుసటి రోజు ఉదయం జయంతి తన క్యాబిన్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఫైనల్ ఛార్జ్ షీట్ రెడీ చేస్తుంది. సరిగ్గా అప్పుడే సైబర్ క్రైమ్ టీం నుండి ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ ఒక పేపర్ తీసుకొని లోపలికొచ్చాడు. అతని ముఖంలో కంగారు, ఆశ్చర్యంతో, మేడం, మీరు విజయ్ ల్యాప్టాప్ ను అనాలిసిస్ చేయమన్నారు కదా, అందులో ఒక షాకింగ్ డీటెయిల్ దొరికింది మేడం అని చెప్పగా జయంతి ఆ పేపర్ తీసుకుని చదివింది. అంతే, ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి కుర్చీలో నుంచి షాక్తో లేచి నిలబడింది. ఇంతకీ అసలు ఆ పేపర్లో ఏముందంటే, మర్డర్ జరిగిన రోజు రాత్రి కరెక్ట్గా విజయ్ చనిపోవడానికి 5 నిమిషాల ముందు విజయ్ పర్సనల్ అకౌంట్ నుండి, అంటే ప్రశాంత్ దగ్గర దొంగిలించిన 50 కోట్ల రూపాయలు ఒక గుర్తు తెలియని విదేశీ బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. అంటే మర్డర్ జరుగుతున్న టైంలోనే ఆ డబ్బు మొత్తం మాయమైపోయింది అనే విషయాన్ని చూడగానే జయంతి మెదడులో ఒక భయంకరమైన సుడిగుండం మొదలైంది. ఒకవేళ రాజీవ్, స్నేహ ఇద్దరూ కలిసి విజయ్ని చంపుంటే ఆ 50 కోట్లు వాళ్ళ అకౌంట్స్ లోకో వాళ్ళ బినామీ అకౌంట్స్ లోకో వెళ్ళాలి. వాళ్ళను ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు దాని గురించి చెప్పలేదు. కానీ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో వాళ్ళ బినామీ అకౌంట్స్ లో ఆ డబ్బు లేదు. వాళ్ళిద్దరికీ ఆ విదేశీ అకౌంట్ తో ఎలాంటి సంబంధం లేదు. పోనీ ప్రశాంత్ చంపాడా అంటే వాడి అకౌంట్ లో ఇప్పుడు రూపాయి బిల్ల లేదు. వాడు ఇంకా రోడ్డు మీదే ఉన్నాడు. మరి ఇంతకీ ఆ 50 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేసిన ఆ రాక్షస చెయ్యి ఎవరిది? రాజీవ్ లైటర్, స్నేహ బట్టల మీద రక్తం, ఇదంతా వాళ్ళ మీదకు అనుమానం నెట్టడానికి ఎవరో ఆడిన ఒక మాస్టర్ మైండ్ ప్లానా? పెంట్ హౌస్ లో అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ప్లాన్ వెనక ఉన్న అసలు మెదడు ఎవరిది? అసలు హంతకులు స్నేహ, రాజీవ్, ప్రశాంత్ కాకపోతే మరింకెవరు? పోలీసుల కళ్ళు గప్పి సీసీటీవీలో కనిపించకుండా, ఎవరికీ అనుమానం రాకుండా, కోట్ల రూపాయల లావాదేవీని ఒంటి మీద ఒక్క రక్తపు చుక్క పడకుండా కొల్లగొట్టిన ఇన్విజిబుల్ మాస్టర్ మైండ్ ఎవరు అనేది తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్, మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ 50 కోట్ల రూపాయలు విజయ్ అకౌంట్ నుండి మాయమైన విషయం ఇన్స్పెక్టర్ జయంతి మెదడును తొలిచేస్తున్న అదే సమయంలో ముంబైలోని నారీమన్ పాయింట్ లో సముద్రానికి ఎదురుగా ఉన్న ఒక 5 స్టార్ హోటల్ లగ్జరీ సూట్ లో ఒక మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం నడుస్తుంది. అదొక సీక్రెట్ సెలబ్రేషన్. గదిలో డిమ్ లైటింగ్ ఉంది. టేబుల్ మీద ఒక ఖరీదైన యాపిల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసుంది. ఆ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక ఇంటర్మీడియట్ వ్యాలెట్ ఓపెన్ చేసుంది. ఆ అకౌంట్ కి ఇక్కడి చట్టాలతో సంబంధం ఉండదు. అందులో అక్షరాల 50 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్ గా క్రెడిట్ అయినట్లు గ్రీన్ కలర్ లో ఒక బ్యాలెన్స్ మెసేజ్ బ్లింక్ అవుతుంది. ఆ ల్యాప్టాప్ ముందు ఒక మహిళ కూర్చొనుంది. ఆమె చేతిలో ఒక ఖరీదైన రెడ్ వైన్ గ్లాస్ ఉంది. ఆమె ముఖం మీద పడుతున్న ఆ స్క్రీన్ వెలుతురులో ఆ 50 కోట్ల బ్యాలెన్స్ చూసుకుంటూ ఆమె పెదవులపై ఒక పైశాచికమైన, ఒక విలన్ సాధించిన విజయం లాంటి సైకో చిరునవ్వుంది. అయితే ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు, ఇన్స్పెక్టర్ జయంతి ముందు తన భర్తను పట్టుకొని, మేం మోసపోయాం మేడం, రోడ్డున పడ్డాం, మాకు చావే దిక్కు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చి పోలీసులు, మీడియా అందరి ముందు సానుభూతిని కొట్టేసిన విజయ్ క్లయింట్ అయిన ప్రశాంత్ భార్య అనూష. అవును, దలాల్ స్ట్రీట్ కింగ్ అయిన విజయ్ని చంపింది రాజీవ్ కాదు, స్నేహ కాదు, ఆఖరికి తన డబ్బు పోయిందని కోపంతో ఉన్న ప్రశాంత్ కూడా కాదు. విజయ్ గొంతు కోసి పోలీసుల కళ్ళు గప్పి ఈ 50 కోట్లు కొట్టేసిన అసలు కిరాతకురాలు ఈ అనూషనే. ఇక్కడే మన కళ్ళు చెదిరే ఒక పచ్చి నెత్తుటి ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యి ఆమె ఎంతటి రాక్షసో మీకు అర్థమవుతుంది.
అనూష ఒక సాధారణ మిడిల్ క్లాస్ భార్య కాదు. ఆమె ఒక రాక్షసి. ఆమెకు డబ్బు మీద, లగ్జరీ మీద విపరీతమైన ఆశ. తన భర్త ప్రశాంత్ రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆమెకు ఏమాత్రం సంతృప్తి లేదు. ఎప్పటికీ అలా సామాన్యుల్లా బతకడం ఆమెకి ఇష్టం ఉండేది కాదు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఒక బిజినెస్ పార్టీలో ఆమెకు స్టాక్ బ్రోకర్ విజయ్తో పరిచయం ఏర్పడింది. విజయ్కి ఉన్న డబ్బు, అతను బతికే లైఫ్ స్టైల్ అనూషను ఆకర్షించింది. ఆ పరిచయం కాస్త ఎవరికీ తెలియని, తన భర్త ప్రశాంత్కు అసలే తెలియని ఒక భయంకరమైన చీకటి సంబంధంగా మారింది. విజయ్, అనూష ఇద్దరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. తన సొంత భర్త ప్రశాంత్కి లాభాల ఆశ చూపించి అతని పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి అతని సర్వస్వమైన 50 కోట్ల రూపాయలను విజయ్ చెప్పిన స్టాక్ లో పెట్టే విధంగా ఆమె తన భర్తను బలవంతం చేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేసి ఆ 50 కోట్లను విజయ్ డమ్మీ కంపెనీ షేర్స్ లో పెట్టుబడి పెట్టించి దానికి నష్టం వచ్చి కంపెనీ ఎత్తేసినట్టు ప్రశాంత్ను నిలువునా మోసం చేసి రోడ్డున పడేశారు. ఆ 50 కోట్లు తీసుకొని ఇద్దరు విదేశాలకు పారిపోయి ఎవరికీ తెలియకుండా సెటిల్ అవ్వాలన్నదే వాళ్ళ ప్లాన్. ఒక మనిషి తన భార్యను నమ్మి ప్రాణాలైనా ఇస్తాడు, కానీ అదే భార్య శత్రువుతో చేయి కలిపితే ఆ మోసం ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. అనూష తన భర్త డబ్బును ప్రియుడికిచ్చింది. ఆ తర్వాత ప్రియుణ్ణి చంపి ఆ డబ్బు తనే తీసుకుంది. ఈమెది పక్కా క్రిమినల్ బ్రెయిన్ కదా. కానీ ఆమె తన చేతులకు రక్తం అంటకుండా, పోలీసులకు దొరకకుండా ఆధారాలను ఎలా మ్యానిపులేట్ చేసిందో తెలిస్తే మన బుర్ర హీటెక్కిపోవడం ఖాయం. కానీ అనూష లోపల ఒక నక్క దాగి ఉంది. ఆమె స్వార్థానికి అవధుల్లేవు. ఈ 50 కోట్లలో సగం విజయ్కి ఎందుకు ఇవ్వాలి? వాడు నాతో పాటే విదేశాలకు వస్తే రేపెప్పుడైనా ఈ కేసు మళ్ళీ ఓపెన్ అయి పోలీసులు వాడిని వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు వాడు దొరికితే నేను దొరికిపోతాను కదా. అదే వాడు ఈ లోకంలోనే లేకపోతే ఆ 50 కోట్లు నాకే సొంతం. పైగా పోలీసులకు నా మీద డౌట్ కూడా రాదు. అందరూ వాడే డబ్బు తీసుకొని పారిపోయి ఉంటాడు అనుకుంటారు అని ఒక సైకలాజికల్ మర్డర్ ప్లాన్ గీసింది అనూష. మర్డర్ జరిగిన రోజు రాత్రి అసలు ఏం జరిగిందంటే, రాత్రి 8 గంటలకి అనూష సర్వీస్ లిఫ్ట్, అనగా సీసీటీవీ లేని లిఫ్ట్, దీన్ని కేవలం స్టాఫ్ మాత్రమే వాడతారు. దాని ద్వారా ఎవరికంటా పడకుండా విజయ్ పెంట్ హౌస్ లోకి సీక్రెట్ గా చేరుకుంది. నిజానికి తన ఆఫీసులో వాళ్ళ రాసలీలలు సాగే సమయంలో ఆమె ఎవరికంటా పడకూడదు అని ఆమెకు ఆ దారి చూపించింది విజయే. ఆమె కోసం అప్పటికే విజయ్ వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఫారిన్ పారిపోవచ్చనేదే అతని ప్లాన్. ఇద్దరూ ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు. విజయ్ తన అకౌంట్ నుండి అనూష పేరుతో ముందుగానే ఓపెన్ చేసి ఉంచిన ఆ ఫారిన్ బ్యాంక్ అకౌంట్ లోకి ఆ 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాసెస్ మొదలు పెట్టాడు. విజయ్ కీబోర్డు మీద టైప్ చేస్తున్నాడు. అనూష ఏమో ఎంతో రొమాంటిక్ గా వాడి వెనకాల నిలబడి వాడి భుజాల మీద చేతులు వేసి వాడి మెడ మీద ముద్దులు పెడుతుంది. విజయ్ దృష్టంతా ల్యాప్టాప్ మీద, ఆమె స్పర్శ మీదే ఉండి ఆ మత్తులోనే అతనున్నాడు. సరిగ్గా స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని నోటిఫికేషన్ కనిపించిన అదే నిమిషంలో అనూష తన చేతిలో ముందుగానే దాచుకున్న సర్జికల్ బ్లేడ్తో విజయ్ గొంతును అత్యంత కిరాతకంగా బలంగా కోసేసింది. విజయ్ ఒక్క శబ్దం కూడా చేయలేకపోయాడు. అతని కళ్ళు భయంతో బయటకొచ్చేశాయి. అతని రక్తం మానిటర్ మీద ఫౌంటైన్ లా చిమ్మింది. అనూష సరిగ్గా గొంతు కోసే ముందే అరచేతుల నుంచి మోచేతుల వరకు అతి సన్నటి ఇన్విజిబుల్ గ్లౌజెస్ వేసుకోవడం వల్ల ఆమె చేతుల మీద ఒక్క రక్తపు చుక్క కూడా పడలేదు. మర్డర్ ఎంత సైలెంట్ గా జరిగిపోయిందంటే బయట ఉన్న వాచ్మెన్ కూడా సౌండ్ వినిపించలేదు. అనూష ఒక మర్డర్ చేసి సైలెంట్ గా వెళ్లిపోతే పోలీసులు వదిలిపెట్టరని ఆమెకు తెలుసు. అందుకే ఆమెకు స్నేహ, రాజీవుల అక్రమ సంబంధం గురించి ముందే తెలుసు కాబట్టి తను చేసిన మర్డర్ ను వాళ్ళ మీదకు నెట్టేయడానికి ఆమె ముందే ఒక పక్కా స్కెచ్ వేసింది. విజయ్, రాజీవ్ ఇద్దరు మర్డర్ కి కొన్ని రోజుల ముందు ఒక పబ్బులో పార్టీ చేసుకున్నారు. ఆ పబ్బుకి అనూష కూడా సీక్రెట్ గా వెళ్ళింది. మత్తులో తూలుతున్న రాజీవ్ కోట్ జేబులో నుంచి ఎవరికంటా పడకుండా ఆ కస్టమైజ్డ్ జిప్పో సిగరెట్ లైటర్ ను కొట్టేసింది. మరుసటి రోజు లైటర్ కనిపించకపోవడంతో పబ్బులో పడిపోయిందేమో అని చెప్పి రాజీవ్ దాని గురించి మర్చిపోయాడు. వాడి లైటర్ తన మెడకే ఉరితాడు అవబోతుందని పాపం అతను కల్లో కూడా ఊహించుండడు. విజయ్ గొంతు కోసిన తర్వాత ఆ సిగరెట్ లైటర్ ను తీసుకొచ్చి పారుతున్న విజయ్ రక్తం మడుగులో పడేసింది. ఇది మొదటి సాక్ష్యం. ఇక స్నేహ బట్టల మీద విజయ్ యొక్క రక్తపు చుక్క ఎలా దొరికిందో ఇప్పుడు చూద్దాం. అనూష ఎంత కిరాతకురాలంటే రాత్రి విజయ్ని చంపినప్పుడు ఫౌంటైన్ లా చిందిన రక్తాన్ని ఒక చిన్న ప్లాస్టిక్ వైల్లో పట్టింది. ఆ రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి అందులో ఒక చుక్క యాంటీ కొయాగ్యులెంట్ మెడిసిన్ కలిపి దాన్ని తన ఉంగరంలో దాచుకుంది. మరుసటి రోజు ఉదయం స్నేహను ఓదార్చడానికి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆమెను గట్టిగా హత్తుకొని అప్పటికే ఆమె ఉంగరంలో ఉన్న ఆ రక్తపు చుక్కని ఆమె డ్రెస్కి అంటించి ఒక ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసింది. మర్డర్ జరిగిన మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ జయంతి అందరినీ విచారణ కోసం ఆ పెంట్ హౌస్ కి పిలిచినప్పుడు అనూష ఒక అమాయకపు భార్యలా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లి భర్తను కోల్పోయి ఏడుస్తున్నట్లు నటిస్తున్న స్నేహను గట్టిగా ఓదారుస్తూ హత్తుకుంది. ఆ హత్తుకున్న సమయంలోనే అనూష తన చేతి ఉంగరంలో ముందుగానే దాచుకున్న విజయ్ తాలూకు ఆ రక్తపు చుక్కను అత్యంత తెలివిగా స్నేహ డిజైనర్ డ్రెస్ చేతి భాగానికి అంటించేసింది. ఎవరికీ కనపడకుండా ఆమె ఈ పని చేసినాక ఒక క్రూరమైన నవ్వు నవ్వింది. పోలీసులు ఆ లైటర్, ఆ రక్తపు మరక చూసి వాళ్ళ అక్రమ సంబంధం తెలిసి రాజీవ్ స్నేహలే హంతకులు అని ఫిక్స్ అయిపోయి వాళ్లకు బేడీలు వేశారు. ఇటు తన మొగుడు ప్రశాంత్తో ఏమో మన కష్టాలు తీరిపోయాయి, పోలీసులే వాళ్ళను శిక్షించారు అని నాటకమాడుతూ సైలెంట్గా ఎవరికీ అనుమానం రాకుండా 5 స్టార్ హోటల్కి వచ్చి ఆ 50 కోట్లు ఎంజాయ్ చేస్తుంది ఈ కిరాతకురాలు అనూష. అనూష పెదవులపై ఉన్న ఆ నవ్వు చూస్తే ఒక మనిషి మెదడులో ఇంతటి రాక్షసత్వం దాగి ఉంటుందా అని మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. డబ్బు కోసం భర్తను మోసం చేసింది, ప్రియుడిని చంపేసింది, 2 అమాయకులను జైలుకు పంపింది. విజయ్ స్నేహలు జైలు ఊచల వెనక రాత్రి పగలు ఏడుస్తున్నారు. వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. తాము చేసిన దొంగతనం అలాగే తాము పెట్టుకున్న ఎఫ్ఐఆర్ నిజమే అయినా తాము చేయని హత్యకు ఉరిశిక్ష పడుతుందని వాళ్ళిద్దరూ విలవిల్లాడుతున్నారు. ఎవరూ కూడా వాళ్ళ మాటలు నమ్మడం లేదు. సరిగ్గా అప్పుడే వాళ్ళ కేసు వాదించడానికి వచ్చిన వాళ్ళ లాయర్ జైల్లో స్నేహను కలిసి ఒక పెద్ద బాంబు పేల్చాడు. స్నేహ, మనం ఈ కేసు ఓడిపోబోతున్నాం అనుకున్నా, కానీ ఒక చిన్న క్లూ దొరికింది. 2 రోజుల క్రితమే రాజీవ్తో మాట్లాడా. రాజీవ్ ముందే విజయ్ పర్సనల్ ల్యాప్టాప్ లో ఒక కీలాగర్ అనే స్పైవేర్ ని ఇన్స్టాల్ చేసుంచాడు. విజయ్ ఏ పాస్వర్డ్ కొట్టినా, ఏ ఫారిన్ అకౌంట్ ఓపెన్ చేసినా ఆ స్క్రీన్ షాట్స్ అన్ని రాజీవ్ సీక్రెట్ సర్వర్ కు వెళ్తాయి. ఆ రికార్డ్స్ ద్వారానే విజయ్ చనిపోవడానికి ముందు అనూష అనే పేరు మీద ఉన్న అకౌంట్ కి 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన లైవ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఆ నెంబర్ రాజీవ్ కు దొరికాయి. ఆ ఆధారాలను రాజీవ్ జైలు నుండే తన మనిషి ద్వారా నాకు పంపాడని చెప్పాడు లాయర్. ఆ మాట వినగానే స్నేహకు బ్రెయిన్ లో ఒక పెద్ద బల్బు వెలిగింది. విజయ్ హత్య వెనక ఉన్న లాజిక్ మొత్తం ఒక్కసారిగా డీకోడ్ అయిపోయినట్లు ఆమె కనిపించింది. ఆమె కళ్ళ ముందు ముక్కలు ముక్కలుగా ఉన్న పజిల్ ముక్కలన్నీ కలిసిపోయాయి. అంటే ఆ మర్డర్ చేసింది అనూష, ఆ 50 కోట్లు కొట్టేసింది కూడా అనూషనే, తన డ్రెస్సు మీద ఆ రక్తం అంటించింది అనూషే, అదంతా ఆమె కుట్ర అని అర్థమై స్నేహ కళ్ళు కసితో పగతో ఎర్రబడ్డాయి. తనకు రావాల్సిన కోట్ల రూపాయల ఆస్తిని ఆమెకు దూరం చేసి తన ప్రియుణ్ణి కూడా జైలు పాలు చేసి తనను ఉరికమ్మం దాకా తీసుకొచ్చిన అనూషను ముక్కలు ముక్కలుగా నరకాలన్న కోపం ఆమె నరాల్లో ఉప్పొంగింది. ఆమెలో ఉన్న సైకో నిద్రలేచింది. రాజీవ్ తనకున్న పొలిటికల్ మరియు మనీ పవర్ వాడి పోలీసులకు దొరికిన ఆధారాలు కేవలం సర్కమ్స్టాన్షియల్ అని, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, కత్తి దొరకలేదు అని లాయర్ల ద్వారా గట్టిగా వాదించేలా చేసి స్నేహకు టెంపరరీ బెయిల్ ఇప్పించాడు. రాజీవ్ మాత్రం జైల్లోనే ఉన్నాడు. జైలు నుండి బయటకు వచ్చిన స్నేహ కత్తి పట్టుకొని అనూష ఇంటికి వెళ్ళి ఆమెను చంపాలి అనుకోలేదు. అలా చంపితే తను నిజంగానే హంతకురాలవుతుంది. ఆమెకు రావాల్సిన 50 కోట్లు కూడా తిరిగి రావు. తన జీవితం మొత్తం జైల్లోనే గడిచిపోతుంది. అనూష తన భర్త ముందు ఒక సతీ సావిత్రి రేంజ్లో ఆడే డబల్ గేమ్ గురించి స్నేహకు బాగా తెలుసు. నిజానికి తన బాగోతం, తన ఎఫైర్ తన భర్త ప్రశాంత్కు పోలీసులకు తెలిసిపోతుందనేదే అనూషకున్న అతిపెద్ద భయం. ఆ భయాన్నే ఆయుధంగా వాడి అనూషను పిచ్చిదానిలా చేసి సైకలాజికల్గా టార్చర్ చేయాలని స్నేహ ఒక స్కెచ్ గీసింది. ఒక రాక్షసికి ఇంకో రాక్షసి ఎదురైతే ఎలా ఉంటుందో చూడండి. స్నేహ జైలు నుండి బయటకొచ్చి కత్తి పట్టుకొని పగ తీర్చుకోలేదు. మనిషిని భౌతికంగా చంపడం కంటే మానసికంగా భయపెట్టి చంపడం బెస్ట్ రివెంజ్ అని స్నేహ నమ్మింది. అనూషకి అతిపెద్ద భయం ఆమె డ్రామా బయటపడుతుంది అనేదే. బయటకొచ్చిన స్నేహ ఆడే ఆ సైకలాజికల్ మైండ్ గేమ్ ఎంత భయంకరంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. అనూష తన అద్దె ఇంట్లో భర్త ప్రశాంత్కు వండి పెడుతూ ఏమీ ఎరగని పతివ్రతలా నటిస్తూ, ఏమండి, ఆ డబ్బు పోతే పోయింది, మనం మళ్ళీ కష్టపడి పైకి ఎదుగుదాం, మీరు ధైర్యంగా ఉండండి, ఇంకో 2 రోజుల్లో నేను ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వేరే ఊరికి వెళ్తున్నాను అని ఫారిన్ పారిపోవడానికి తను వేసుకున్న ప్లాన్ ని ఒక జాబ్ ఇంటర్వ్యూ పేరుతో తన భర్తకు చెప్పింది. ఆ రోజు రాత్రి ప్రశాంత్ నిద్రపోతున్నాడు. అనూష హాల్లో ఒంటరిగా కూర్చొని దుబాయ్ ట్రిప్ గురించి కలలు కంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇంత రాత్రి సమయంలో ఎవరబ్బా అని అనూష వెళ్లి తలుపు తీయగా బయట డెలివరీ బాయ్ ఒక బ్యూటిఫుల్ రెడ్ రోజ్ బొకే ఇచ్చి వెళ్ళాడు. అనూష ఆశ్చర్యంగా ఆ బొకే తీసుకొని ఎవరు పంపారా అని అందులో ఉన్న కార్డు ఓపెన్ చేసి చదివింది.
ఆ కార్డులో ఉన్న రాత చూడగానే అనూషకు గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆమె చేతులు వణికిపోయాయి. అందులో ఇలా రాసుంది: ఆ గొంతులో నుంచి రక్తం కారుతుంటే నువ్వు ఆ 50 కోట్ల రూపాయల్ని చూస్తూ ఎంత ఆనందించావో నేను పైనుంచి చూస్తూనే ఉన్నా అనూష. నువ్వు నాకే ద్రోహం చేస్తావా? నేను నిన్ను వదలను. నేను తిరిగొచ్చేశాను. ఇట్లు నీ విజయ్ అని ఉంది. అది చదివిన అనూషకి కాళ్ల కింద భూమి కదిలిపోయి ఆమె కళ్ళల్లో భయం మొదలయ్యింది. ఆమె చేతిలో ఉన్న బొకే కింద పడిపోయింది. విజయ్ చచ్చిపోయాడు కదా, మరి వాడెలా పంపుతాడు దీన్ని? అసలు ఇదెవరు పంపారు? ఎవరికైనా నేను వాణ్ణి చంపడం గురించి తెలిసిపోయిందా అని భయంతో ఆమెకు చెమటలు పట్టేశాయి. అంతే, ఆమె మెదడు ఆగిపోయింది. మరుసటి రోజు రాత్రి సమయం 2 గంటలవుతుంది. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే అనూష ఫోన్కు ఒక అన్నోన్ నెంబర్ నుండి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అనూష ఆ వాయిస్ ప్లే చేయగానే ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. అది అచ్చం విజయ్ గొంతే. ఎందుకంటే స్నేహ ఏఐ వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్వేర్ వాడి విజయ్ వాయిస్ ని పక్కాగా రీక్రియేట్ చేసి ఆ వాయిస్ మెసేజ్ పంపింది. ఇంతకీ ఆ ఆడియో మెసేజ్ లో ఏముందంటే, అనూష, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించానన్న విషయం నీకు తెలుసు కదా, మరి అలాంటిది నా మెడ మీద సర్జికల్ బ్లేడ్ పెట్టి నువ్వు కోస్తున్నప్పుడు నీకు కొంచెం కూడా జాలి కలగలేదా? నా గొంతు తెగి నేను గిలగిలా కొట్టుకుంటూ కింద పడినప్పుడు కూడా నీకెందుకు చేశాను ఇలా అనిపించలేదా? ఆ 50 కోట్లు తీసుకొని ఫారిన్ వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, రేపు నీ మొగుడు ప్రశాంత్కి నిజం తెలిస్తే నిన్ను బతకనిస్తాడా అనూష? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని ఒక భయంకరమైన దయ్యం లాంటి గొంతుతో విజయ్ మాటలు వినిపించాయి. అది విని అనూష పిచ్చి పట్టిన దానిలాగా తన ఫోన్ను గోడకేసి పగలగొట్టింది. ఆమె మైండ్ బ్లాక్ అయిపోయి ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరికో మొత్తం నిజం తెలిసిపోయింది. ఆ రాత్రి పెంట్ హౌస్లో నేను చేసిన పనంతా ఎవరైనా రికార్డ్ చేశారా? నేనిప్పుడు దొరికిపోతానా? నా భర్తకు అసలు విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అని ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ నిద్రపోవడం మానేసింది. ఆమెకు పానిక్ అటాక్స్ మొదలయ్యాయి. ఆమె బతుకు ఒక నరకంలా మారిపోయింది. అలా స్నేహ తన మైండ్ గేమ్ను పీక్స్కు తీసుకెళ్ళింది. అనూషను టార్చర్ చేయడం మాత్రమే కాదు, అసలైన దెబ్బ ఆమె భర్త ప్రశాంత్ మీద కొట్టింది. అతనికి తన భార్య మీద ఉన్న నమ్మకాన్ని పగలగొట్టడమే ఇప్పుడు స్నేహ ముందు ఉన్న అతిపెద్ద ప్లాన్. ప్రశాంత్ తన కష్టార్జితమైన 50 కోట్లు పోయాయని డిప్రెషన్లో బతుకుతున్నాడు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటిది ఒక రోజు ఉదయం అతనికి ఒక కవర్ కొరియర్ వచ్చింది. అది కూడా స్నేహనే పంపింది. ఆ కవర్ ఓపెన్ చేసిన ప్రశాంత్కు షాక్తో ఊపిరాడలేదు. అందులో ఒక ఫారిన్ బ్యాంకుకి చెందిన అకౌంట్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఉంది. ఆ అకౌంట్ హోల్డర్ పేరు అనూష. అందులో బ్యాలెన్స్ కరెక్ట్ గా 50 కోట్లనుంది. దాని కింద విజయ్, అనూష ఇద్దరూ కలిసి రెస్టారెంట్లలో, హోటళ్లలో రొమాంటిక్ గా ముద్దులు పెట్టుకుంటున్న కొన్ని ఫోటోలున్నాయి. అవి కూడా విజయ్ ల్యాప్టాప్ లో రాజీవ్ వేసిన స్పైవేర్ ద్వారా దొరికిన ఫోటోలే. అవి చూసిన ప్రశాంత్ కి తన కళ్ళ ముందున్న ప్రపంచం మొత్తం బద్దలైపోయింది. అతనికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. తను ప్రాణంగా నమ్మిన, తన కోసం ఏదైనా చేస్తాను అని నటించిన తన భార్య తను ఎవరి వల్ల అయితే సర్వనాశనం అయిపోయాడో ఆ విజయ్తోనే అఫైర్ పెట్టుకుందా? పెట్టుబడుల పేరుతో నా 50 కోట్లు కొట్టేసింది నా భార్యనేనా? దీనికోసమా నేను చచ్చిపోదామనుకుంది? దీనికోసమా నేను రాత్రింబవళ్ళు కష్టపడింది అని ప్రశాంత్ నరాల్లో రక్తం మరిగిపోయింది. అతని కళ్ళల్లో ఉన్న ప్రేమ అంతా పగగా మారింది. కోపంతో ఊగిపోతూ ఎర్రగా మారిన కళ్ళతో చేతిలో ఆ పేపర్లు, ఫోటోలు పట్టుకొని నేరుగా తన బెడ్రూంలోకి వెళ్ళాడు. అతని ఆవేశం చూస్తే ఈ రోజు ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అనిపిస్తుంది. విజయ్ ఒక దయ్యంలా మారి తనను వెంటాడుతున్నాడేమో అన్న భయంతో ఇంటర్వ్యూల పేరుతో అర్జెంటుగా ఆమె దేశం విడిచి పారిపోవాలని డిసైడ్ అయ్యింది. ఆ బెడ్రూమ్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికొచ్చిన ప్రశాంత్ కళ్ళల్లో ఒక కసుంది. లోపలికొచ్చిన ప్రశాంత్ తలుపుకి లోపల నుండి గడియ పెట్టాడు. ప్రశాంత్ ముఖం చూసి అనూష వణికిపోయింది. ఎప్పుడు ప్రశాంత్ ముఖంలో చూడని ఆ కోపాన్ని ఒక్కసారిగా చూడటంతో అనూష అయోమయంగా, ఏంటండి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అమాయకంగా అడిగింది. ప్రశాంత్ ఆ ఫారిన్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఆ ఎఫ్ఐఆర్ ఫోటోలను ఆమె ముఖం మీద విసిరికొట్టి, నా రక్తాన్ని తాగి నన్ను రోడ్డున పడేసి ఇప్పుడు ఆ 50 కోట్లతో విదేశాలకు పారిపోదామనుకుంటున్నావే రాక్షసి, నా శత్రువుగాడితో పడుకొని వాడితో కలిసే నన్ను నిలువునా మోసం చేస్తావా? ఎంత నమ్మక ద్రోహం చేశావే నన్ను. నీ కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యానే అని ప్రశాంత్ అరిచిన అరుపులు ఆ గదిలో దద్దరిల్లాయి. అదంతా విన్న అనూషకి వేరే దారి కనిపించలేదు. తన గుట్టు బయటపడిపోయిందని ఆమెకు పూర్తిగా అర్థమైంది. అప్పుడు ఆమె భయంతో ఏడుస్తూ ప్రశాంత్ కాళ్ల మీద పడి, నన్ను క్షమించండి, బుద్ధి గడ్డి తిని ఆ పని చేశాను. వాడు నన్ను ట్రాప్ చేశాడు, కానీ ఆ 50 కోట్లు నేను వాడికి వదల్లేదు.
మీకోసమే మిమ్మల్ని మోసం చేసినందుకే నేను ఆ విజయ్ గాడి గొంతు కోసి కిరాతకంగా చంపేశాను. ఇక ఆ డబ్బు మొత్తం మనదేనండి. మనం ఇక్కడ నుండి పిల్లలతో వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా బతుకుదాం. ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని తన ప్రాణభయంతో తను బతికితే చాలు అన్నట్లుగా అసలు నిజం మొత్తాన్ని కక్కేసింది. అది విన్న ప్రశాంత్ షాక్ అయ్యాడు. నువ్వా వాణ్ణి చంపింది? చట్టం కళ్ళు గప్పి కట్టుకథలల్లి ఇద్దరు అమాయకులను జైలుకు పంపావా? నువ్వసలు మనిషివి కాదే, నువ్వొక రాక్షసివి. నీతో ఒక్క క్షణం కూడా నేను నా పిల్లలుండం అని గట్టిగా అరిచాడు. ఒక మోసపోయిన భర్త కసి ఎలా ఉంటుందో చూశారు కదా. ప్రశాంత్ ఆవేశపడి ఆమెను చంపేయలేదు. అతను చాలా కూల్ గా ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లే చేశాడు. తన భార్య నోటి వెంటే నిజాల్ని కక్కించాడు. ఆ ఆఖరి 2 నిమిషాల్లో ప్రశాంత్ వాడిన లాజిక్ ఆ కిరాతకురాలి జీవితాన్నే నాశనం చేసేసింది. ఒక సైకో భార్య ఆటను ఆమె భర్త చట్టంతో ఎలా బ్రేక్ చేశాడో ఇప్పుడు చూద్దాం. ప్రశాంత్ తన జేబులో ఉన్న ఫోన్ తీశాడు. వాళ్ళ మధ్య జరిగిన ఈ సంభాషణ, అనూష చేసిన మర్డర్ కన్ఫెషన్ మొత్తం ఫోన్లో రికార్డ్ అవుతూనే ఉంది. అలాగే అవతలి నుంచి అదంతా మరో వ్యక్తి వింటున్నాడు. అయితే ఆ కాల్ లైన్లో ఉన్నది మరెవరో కాదు, ఇన్స్పెక్టర్ జయంతి. అవును, ప్రశాంత్కు ఆ ఫోటోలు అందిన వెంటనే అతను కోపంతో అనూషను చంపేయలేదు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా తన భార్యకి చట్టబద్ధంగా ఉరితాడు బిగించాలి అనుకున్నాడు. తన భార్య అని అతను ఏమాత్రం జాలిపడలేదు. ముందుగానే ఇన్స్పెక్టర్ జయంతికి ఫోన్ చేసి ఆమె ఫోన్ లైన్లో ఉండగానే ఆ ఫోన్ని జేబులో పెట్టుకొని వచ్చి అనూషతో నిజం మొత్తం కక్కించాడు. ఒక మోసపోయిన భర్త చట్టంతో ఆడిన గేమ్ ఇది. సరిగ్గా 2 నిమిషాల్లో పోలీస్ జీపుల సైరన్లతో ఆ వీధి దద్దరిల్లింది. ఇన్స్పెక్టర్ జయంతి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికొచ్చి అనూషను చూసి కసిగా లాగి చెంప మీద ఒక్కటిచ్చింది. ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఏనిది? నా కళ్ళనే మాయ చేస్తావా? పోలీసులతోనే గేమ్స్ ఆడతావా? ఆ పెంట్ హౌస్ లో రక్తం తుడిచింది, లైటర్ పడేసింది నువ్వే అని నీ నోటితోనే ఒప్పుకున్నావు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నువ్వు నీ భర్తను మోసం చేసి విజయ్ సహాయంతో అక్రమంగా కొట్టేసిన ఆ 50 కోట్లు ఇప్పుడు నీ భర్త ప్రశాంత్కి న్యాయంగా వెనక్కి వచ్చేసే ఏర్పాట్లు మేము ఆల్రెడీ మొదలు పెట్టాం. యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఆమె చేతులకు బేడీలు వేసింది. జరుగుతున్నదంతా ఏడుస్తూ చూస్తున్న అనూష పిచ్చిదానిలా అరుస్తూ తను కట్టుకున్న గాలి మేడలు కుప్పకూలిపోయాయన్న బాధతో పోలీస్ జీప్ ఎక్కింది. అక్కడ కొద్ది దూరంలో తన ఖరీదైన కారులో కూర్చొని ఈ దృశ్యాన్నంతా చూస్తుంది విజయ్ భార్య స్నేహ. తాను ఏ ఆయుధం పట్టలేదు, ఎవరిని చంపలేదు. కానీ తన మీద పడ్డ హంతకురాలు అన్న ముద్రను తుడిచేసుకొని తనను మోసం చేసిన అనూషను సైకలాజికల్ గా చంపేసి ఆమెను జైలు పాలు చేసింది. అదంతా చూస్తున్న స్నేహ పెదవులపై ఒక ప్రతీకారం తీర్చుకున్న చిరునవ్వుంది. తన ప్రియుడు రాజీవ్ కూడా జైలు నుండి బయటకొస్తాడు. తన 100 కోట్ల ఆస్తి తనకు దక్కుతుంది అని స్నేహ తన కారు తీసుకొని అక్కడి నుండి దర్జాగా వెళ్ళిపోయింది. ఒక స్టాక్ బ్రోకర్ మర్డర్, కోట్లాది రూపాయల వెనక ఉన్న మనుషుల రాక్షసత్వాన్ని, పగతో రగిలిపోయే ఒక మహిళ ఆడే మైండ్ గేమ్ ను కళ్ళకు కట్టినట్లు చూపించింది ఈ క్రైమ్ స్టోరీ. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.